వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పేదలు ఆక్రోశాలు బయటికి వెళ్ళగొక్కుతున్న సన్నివేశాలు. ఏకంగా ప్రాణాలు అయినా వదిలేస్తాం కానీ ఇల్లు ఎందుకు కూల్చేస్తున్నారో సమాధానం చెప్పాలంటూ నిలదీస్తున్న, నిగ్గు తెలుస్తున్న సత్యాలు కూడా బయటకు వస్తున్న వేళ. అయితే హెచ్ఎండి అధికారులు ఎందుకంత అఘాయిత్యానికి పాల్పడుతున్నారు, ఏంటి అక్కడ జరుగుతున్న సందర్భాల గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సహకరణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. హెచ్ఎండి అధికారులు జవహర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి 16వ వార్డులో ఎందుకు అంత క్రూరంగా పైశాచికంగా అనిపించట్లేదమ్మా? ఆ నిర్వాసితురాలు అయితే ఏకంగా గోడకి తల మోదుకొని చచ్చిపోతా అంటున్నారు. అంటే ఎందుకు అంత బాధ ఉంటుంది, కానీ ఎందుకు అంత ప్రాణమైన వదిలేస్తా అన్న స్థాయికి వెళ్తుంది? అంటే ఏమై ఉండొచ్చు రీజన్? ఇల్లు కోల్పోతున్నారన్నా, లేకపోతే నిలబడడానికి నీడ చూపించకుండా ఉన్న ఇల్లుని కూడా కూల్చేసి రోడ్డు మీదకి వస్తున్నారన్నా? అదేనండి. ఇప్పుడు ప్రధానంగా హెచ్ఎండిఏ వాళ్ళు కానీ లేదా హైడ్రా కానీ ఇంకెవరైనా సరే వాళ్ళకి ఆర్డర్ వచ్చిన వెంటనే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. వీళ్ళేమో అక్కడ ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువు సంధ్యలు ఉండవు. మరి వాళ్ళ కోసమని ఉండి అక్కడ ఏదో నిర్మాణం చేయడానికి లేదా ఆ స్థలం కాపలాకి వాళ్ళని పెడతారు. వాళ్ళు అదే ఆధారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి వేరే ఉండడానికి ఏర్పాటు ఏమీ చేయకుండా వీళ్ళ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము మేము ఇన్ఫామ్ చేసినా వెళ్ళలేదు అని చెప్పి వాళ్ళని మనుషుల్ని బయటికి లాగేసి ఇల్లు కూలగొట్టేస్తారు. మరి ఈడ్చి అంత అవును, అదే జరుగుతోంది, అదే జరుగుతుంది కూడా. కాకపోతే వీళ్ళ దౌర్భాగ్యం ఏమిటంటే పేదలుగా ఉండి ప్రభుత్వాన్ని నమ్ముకొని బతుకుతూ ఉండడం. అటువంటి నిరుపేదల కోసము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కానీ మీకు ఇళ్ళు ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని వాగ్దానాలు చేసి వాళ్ళు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాల మీద శ్రద్ధగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ పేదలకి వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అనేది ఇక్కడ $1000 క్వశ్చన్. ఎప్పటికప్పుడు ఒక ప్రకటన ఇచ్చేస్తారు, వచ్చే నెలలో ఇళ్ళు ఇస్తాము, ఈ నెల 16వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము, వచ్చే నెల పలానా పండగ రోజు నుంచి రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాము అని. అవి అలా చెబుతూ ఉంటారు, కానీ ఇంప్లిమెంట్ జరగదు. ఈలోగా వాళ్ళ అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏవైతే వాళ్ళు అనుకున్నవి ఉంటాయో అవి మాత్రం కొనసాగుతూ ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణము ఈ భూస్వామిక వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే ధనవంతులు, వ్యాపారవేత్తలు, డబ్బు గలవాళ్ళు, వాళ్ళు రకరకాల పైరవీలు చేసుకొని ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరినీ వాళ్ళు కాకపట్టి మొత్తానికి వాళ్ళకు కావలసినటువంటివి వాళ్ళు సాధించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి పేదవాళ్ళు ఏం చేయగలరు? మొత్తుకొని అడవడం తప్ప వాళ్ళకి దిక్కు దివాణం లేదు. అందుకని అటువంటి వాళ్ళకి ఇటువంటివి ఎదుర్కోక తప్పదు. అందువల్ల వాళ్ళందరూ చేయవలసిన పని ఏమిటి అంటే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇటువంటి నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఆశ్రయము ముందు కల్పిస్తేనే మేము ఓటు వేస్తాము, మాకు రేషన్ కార్డు ముందుగా బట్వాడా చేస్తేనే మేము ఓటేస్తాము, మాకు పెన్షన్లు ముందుగా శాంక్షన్ చేస్తేనే మీకు ఓటేస్తాము అని రివర్సులో ఎదురు తిరిగి మాట్లాడవలసిన దుస్థితి ఇప్పుడు ఉంది. అది ఇంప్లిమెంట్ చేస్తే తప్ప నిరుపేదలకి బతుకు డే టు డే లైఫ్ ముళ్ళ మీద నడిచినట్టుగానే కొనసాగుతుంది. ఏమాత్రం మార్పు రాదు. 100 ఏళ్ళుగా ఇదే జరుగుతోంది కదా. ఇప్పుడు గరీబీ హఠావో అని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో 100 ఏళ్ల క్రితం. ఎక్కడ గరీబీ పోయిందండి? ఏ మూల పోయింది? ఇప్పుడు ఉంది కదా, ఇంకా ఎక్కువైందని చెప్పుకోవాలి. ఎక్కువైంది అంటే ప్రలోభాలకి వాళ్ళకి ఎలక్షన్ల ముందు ఏదో వాగ్దానాలు చేయడము, లేదా డబ్బులు పంపకాలు చేయడము, ఇటువంటివి ఏవేవో చేసేసి ఓట్లు వేయించేసుకుంటున్నారు. లేదా ఆ ప్రాంతాల వారీగా ఏదో సెటిల్మెంట్ గ్యాంగ్ అని దొంగలు ఉండేవారు పూర్వం, అలాగా ప్రాంతాల వారీగా ఒక లీడర్ని పెట్టి వాడికి ఇంత అని డబ్బు కట్టలు ఇచ్చేసి వాడి ద్వారా వాళ్ళందరి ఓట్లు వేయించేసి
అలా మాయ చేసేసి వాళ్ళ బతుకుల్లో చీకటినే ఉంచారు కానీ ఎక్కడ ఆశాజనకంగా లేదు. ఈ రోజున ఆ జవహర్ నగర్లో ఆ తల్లి నెత్తి నోరు మొత్తుకుంటోంది. పోలీసులు బరబరా లాక్కెళ్ళి బయటకు విసిరేసి ఆవిడ్ని ఆ ఇల్లు కూలగొట్టేశారు. ఏకంగా 15 ఇల్లు. ఇవి ఒకటి కాదండి, మన రాష్ట్రంలో అడుగడుగున జరుగుతున్నటువంటి దౌర్జన్యకాండ కింద చెప్పుకోవాలి. ఎందుకు దౌర్జన్యం అనే మాటని వాడాను అంటే, సక్రమంగా చేసేదైతే వాళ్ళకి ఎక్కడో చోట నీడ ఏర్పాటు చేసి అప్పుడు కూలగొట్టండి. వాళ్ళందరూ చదువుకొని ఉండరు కదా పేదవాళ్ళు. అంచేత చదువుకున్న వాళ్ళు లేదా ఆ స్థలం తాలూకు ఓనర్లు, యజమానులు లేదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కానీ వాళ్ళకి అర్థమయ్యేలా వచ్చి 1కి 4 సార్లు చెప్పి వాళ్ళకి వేరే పునరావాసం ఏర్పాటు చేసి ఈ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళు అంత బాధపడరు. అంతేగాని వాళ్ళు ఆ ఏరియాలోనే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి అనేది ఉండదు. ఎందుకంటే పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్ళు కాబట్టి.